హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి ఒక జాబ్స్ అయితే రిక్రూట్మెంట్ అయితే చేస్తున్నారండి. మంత్లీ మనకి 85,000 వరకు అయితే శాలరీస్ అయితే తీసుకోవచ్చు. టోటల్ వచ్చేసి మనకి 500 అయితే వేకెన్సీస్ ఉన్నాయి. అన్ని కేటగిరీ వాళ్ళకి వేకెన్సీస్ ఉన్నాయి. ప్రతి ఒక్కరు అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. ఏపీ, తెలంగాణ ఓకేనా. ఆన్లైన్ విధానం ద్వారా అయితే అప్లై అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుంది. మనకి తెలుగు చదవడం, రాయడం అయితే కంపల్సరీగా అయితే వచ్చి ఉండాలని చెప్పి అయితే ఇవ్వడం జరిగింది. కాబట్టి ఎవరికైనా మిస్ చేసుకోకండి. మీ ఫ్రెండ్స్, మీ రిలేటివ్స్ ఉన్న వాళ్ళకు కూడా షేర్ చేయండి. వాళ్ళకు కూడా ఉపయోగపడుతుంది. అలాగే మన ఛానల్ నుంచి జెన్యూన్ అప్డేట్స్ అయితే వస్తూ ఉంటాయి. కాబట్టి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని గంట సింబల్ ఆన్ చేసి పెట్టుకున్నట్లయితే నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీకు అయితే అందుతుంది అనమాట. వీడియో నచ్చినట్లయితే కంపల్సరీగా లైక్ చేసి ఛానల్ సపోర్ట్ చేయండి. ఫ్రెండ్స్, ఈ యొక్క నోటిఫికేషన్ సంబంధించి మనం డీటెయిల్ చూసుకున్నట్లయితే యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి ఒక జాబ్స్ అయితే మనకి రిక్రూట్మెంట్ అయితే చేస్తున్నారండి. ఒక జాబ్కి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎవరికైనా స్కిప్ చేయకుండా లాస్ట్ ఎండ్ వరకు అయితే చూసి అప్లై అయితే చేసుకోండి. ఈ యొక్క పోస్టులకు సంబంధించి ఎవరు అప్లై అయితే చేసుకోవచ్చు అంటే ఇండియన్ సిటిజన్స్, మేల్ ఆర్ ఫీమేల్ ప్రతి ఒక్కరు అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. అసిస్టెంట్ మేనేజర్ క్రెడిట్ పోస్టులు, అలాగే అసిస్టెంట్ మేనేజర్ ఐటీ విభాగంలో పోస్టులు అయితే వేకెన్సీస్ ఉన్నాయి. దీనికి సంబంధించి శాలరీస్ వచ్చేసి అన్ని రకాల అలవెన్సెస్తో పాటు మనము చేరగానే 85,000 పైగానే మనం శాలరీస్ అయితే తీసుకోవచ్చు అనమాట మంత్లీ ఓకేనా. టోటల్ వచ్చేసి మనకి 500 అయితే వేకెన్సీస్ ఉన్నాయి. ఇక్కడ చూసుకోండి, మనకి అన్ని కేటగిరీ వాళ్ళకి వేకెన్సీస్ ఉన్నాయి. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్, జనరల్ కేటగిరీ, యూఆర్ అంటే జనరల్ కేటగిరీ. కాబట్టి ఈవెన్ ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ కూడా వేకెన్సీస్ ఉన్నాయి. కాబట్టి ప్రతి ఒక్కరు అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. మనకి ఇక్కడ ఇంపార్టెంట్ డేట్ చూసుకున్నట్లయితే మనకి ఆన్లైన్ అప్లై డేట్ వచ్చేసి ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది ఓకేనా. ఏప్రిల్ 13th నుంచి అయితే స్టార్ట్ అయిపోయింది. లాస్ట్ డేట్ వచ్చేసి మే 20th వరకు అయితే ఉంది. ఆ లోపల అయితే ఒక పోస్టులకి ఆన్లైన్ విధానం ద్వారా అయితే అప్లై అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఇక్కడ ఇచ్చారు చూడండి, మనకి సిటిజన్ ఆఫ్ ఇండియా, ఇండియన్ సిటిజన్స్ మేల్ ఆర్ ఫీమేల్ ప్రతి ఒక్కరు అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. ఈ యొక్క పోస్టులకు సంబంధించి మనకి ఏజ్ లిమిట్ దాని డీటెయిల్ చూసుకున్నట్లయితే అసిస్టెంట్ మేనేజర్ క్రెడిట్ పోస్టులకు వచ్చేసి మనకి మినిమం 22 years అయితే ఉండాలి. మ్యాక్సిమం 30 years వరకు ఉన్న ప్రతి ఒక్కరు అప్లై అయితే చేసుకోవచ్చు. అలాగే ఏజ్ రిలాక్సేషన్స్ కూడా అప్లికబుల్ ఉంటాయి. ఇక్కడ చూడండి, దీనికి కూడా అనమాట మనకి ఐటీ పోస్టులకు కూడా 22 నుంచి 30 years వరకు ఉన్న ప్రతి ఒక్కరు అప్లై అయితే చేసుకోవచ్చు. ఏజ్ రిలాక్సేషన్స్ కూడా అప్లికబుల్ ఉంటాయి. ఈ యొక్క పోస్టులకు సంబంధించి అసిస్టెంట్ మేనేజర్ క్రెడిట్ పోస్టులకు సంబంధించి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి ఎనీ డిసిప్లిన్లలో ఏ విభాగంలో మనము ఈ యొక్క గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసిన యొక్క జాబ్స్కి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. లేదు అంటే సిఏ, సిడబ్ల్యూఏ, ఐసీడబ్ల్యూఏ చేసిన, సిఎస్ చేసిన ఈ యొక్క జాబ్స్కి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. లేదు అంటే ఇక్కడ మనకి 60% మార్క్స్తో ఎంబీఏ చేసినా కూడా ఆ యొక్క జాబ్స్కి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. అదే మీరు కనుక ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ అయితే 55% మార్క్స్ తెచ్చుకున్న ఇక జాబ్స్కి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు ఓకేనా. ఇక్కడ చూడండి, మనకి ఇక ఫుల్ టైము ఈ యొక్క సంబంధిత విభాగాల్లో బీఈ, బీటెక్, ఎంసీఏ, ఎంఎస్సీ, ఐటీ కానీ, ఎంఎస్ కానీ, ఎంటెక్ కానీ 5 years ఎవరైతే ఈ యొక్క సంబంధిత విభాగాల్లో ఈ యొక్క కోర్స్ చేసి ఉంటారో ఈ యొక్క జాబ్స్కి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. మీ ఫ్రెండ్స్, మీ రిలేటివ్స్ ఉంటే ఈ యొక్క క్వాలిఫికేషన్తో వాళ్ళకైతే షేర్ చేయండి, వాళ్ళకు కూడా ఉపయోగపడుతుంది. ఇక్కడ ఏజ్ రిలాక్సేషన్ దాని డీటెయిల్ చూసుకున్నట్లు ఎస్సీ, ఎస్టీ వాళ్ళకి 5 years, ఓబీసీ వాళ్ళకి 3 years, ఫిజికల్ హ్యాండిక్యాప్డ్కి 10 years వరకు అయితే ఏజ్ రిలాక్సేషన్స్ అయితే అప్లికబుల్ ఉంటాయి అనే ఒక నోటిఫికేషన్లోనే మనకి క్లియర్గా అయితే ఇవ్వడం జరిగింది. సెలక్షన్ ప్రాసెస్ దాని డీటెయిల్ చూసుకున్నట్లయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఆన్లైన్ ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తారు. దాని తర్వాత గ్రూప్ డిస్కషన్ చేసేసి మనకి డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసేసి మనకి జాబ్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుందన్నమాట. ఇక్కడ ఆన్లైన్ టెస్ట్కి సంబంధించి మనకి డీటెయిల్ చూసుకున్నట్లయితే క్వాంటిటివ్ యాప్టిట్యూడ్ నుంచి మనకి 25 questions వస్తాయి, 25 marks ఫ్రెండ్స్. ఇక్కడ రీజనింగ్ నుంచి మనకి 25 questions, 25 marks. ఇంగ్లీష్ లాంగ్వేజ్ నుంచి 25 questions, 25 marks. పర్సనల్ నాలెడ్జ్ రిలవెంటెడ్ టు ద పోస్ట్కి సంబంధించి 75 questions, 150 marks. టోటల్ వచ్చేసి మనకి 150 questions రావడం జరుగుతుంది. 225 marks అయితే ఉండడం అయితే జరుగుతుంది. 150 minutes పాటు ఈ యొక్క ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తారు. ఇంగ్లీష్ లాంగ్వేజ్లోను, హిందీ లాంగ్వేజ్లో అయితే ఉండడం అయితే జరుగుతుంది. ఇంగ్లీష్ లాంగ్వేజ్లో అయితే మనము ఎగ్జామ్ అయితే రాసుకోవచ్చు అనమాట. తెలుగు లాంగ్వేజ్లో అయితే ఉంటుంది. ఆన్లైన్ ఎగ్జామ్ అయితే ఉండడం అయితే జరుగుతుంది. ఈ యొక్క వెబ్సైట్ ఉంది కదా, ఈ యొక్క వెబ్సైట్ విజిట్ చేసి కూడా మీరు డీటెయిల్స్ అయితే తెలుసుకోవచ్చు అనమాట ఓకేనా. అలాగే ఈ యొక్క ఆన్లైన్ ఎగ్జామ్ తర్వాత మనకి గ్రూప్ డిస్కషను, దాని తర్వాత మనకి పర్సనల్ ఇంటర్వ్యూ చేసేసి మనకి ఫైనల్ సెలెక్షన్ అయితే చేయడం అయితే జరుగుతుంది అనమాట ఓకేనా. దానికి సంబంధించి డీటెయిల్స్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. అలాగే మనకి ఎగ్జామ్ సెంటర్స్ చూసుకున్నట్లయితే మన ఏపీ వాళ్ళకు వచ్చేసి అమరావతి, విజయవాడ, గుంటూరు, విశాఖపట్నం, తిరుపతిలో అయితే మనకి సెంటర్స్ అయితే రావడం అయితే జరుగుతుంది. అదే తెలంగాణ వాళ్ళకు వచ్చేసి ఎక్కడ ఉంటాయి ఎక్కడ సెంటర్స్ అంటే హైదరాబాద్, వరంగల్లో అయితే మనకి సెంటర్స్ అయితే ఉండడం అయితే జరుగుతుందని చెప్పి ఒక నోటిఫికేషన్లో మనకి క్లియర్గా అయితే ఇవ్వడం అయితే జరిగింది.
ఓకేనా. దీనికి ఆన్లైన్ విధానం ద్వారా అయితే అప్లై అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుంది. అప్లికేషన్ ఫీజు దాని డీటెయిల్ చూసుకున్నట్లయితే మీరు కనుక SC ST ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ అయితే 177 రూపీస్ పే చేయాలి, ఇంక్లూడింగ్ GST కూడా అనమాట. అదర్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు వచ్చేసి 1180 రూపీస్ పే చేసి ఈ యొక్క పోస్టులకి అయితే ఆన్లైన్ విధానం ద్వారా అయితే అప్లై అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుంది. కాబట్టి ఎవరైనా మిస్ చేసుకోకండి, మంచి నోటిఫికేషన్ కాబట్టి మిస్ చేసుకోకుండా ఈ యొక్క జాబ్స్కి అయితే అప్లై అయితే చేసుకోండి. ఓకేనా. దీనికి మనకు ఆన్లైన్ ఎగ్జామ్ కండక్ట్ చేసేసి మనకి ఒక ప్రిలిమ్ ఎగ్జామ్స్ అలా మెయిన్ ఎగ్జామ్స్ అనేవి ఏమి ఉండవండి. ఓకేనా. ఒకే ఒక ఎగ్జామ్ అయితే ఆన్లైన్ టెస్ట్ కండక్ట్ చేసి గ్రూప్ డిస్కషన్ చేసేసి మనకి ఇంటర్వ్యూ కండక్ట్ చేసేసి మనకి జాబ్ అయితే ఇవ్వడం జరుగుతుంది అనమాట. అలాగే మన ఛానల్ నుంచి జెన్యూన్ అప్డేట్స్ అయితే వస్తూ ఉంటాయి కాబట్టి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని గంట సింబల్ ఆన్ చేసి పెట్టుకున్నట్లయితే నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీకు అయితే అందుతుంది అనమాట. అలాగే మన ఛానల్ నుంచి వాట్సాప్ గ్రూప్స్, టెలిగ్రామ్ గ్రూప్స్ కింద అయితే లింక్స్ అయితే డిస్క్రిప్షన్లో ఇచ్చాను. అందులో జాయిన్ అయినట్లయితే నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీకు అయితే అందుతుంది అనమాట. ఎవరు కానీ మిస్ చేసుకోకండి, ఒక జాబ్స్కి అయితే అప్లై అయితే చేసుకోండి. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే కంపల్సరీగా లైక్ చేసి ఛానల్కి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.